వెల్కమ్ టు షాన్ గవా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మేము జాగ్రఫీతో స్టార్ట్ చేస్తున్నామండి. ఆర్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ జాగ్రఫీ క్లాస్ ఈజ్ టు సింప్లిఫై ద ఎన్సీఆర్టీ మెటీరియల్. చాలామందికి ఎన్సీఆర్టీ అంటే నార్మల్ ఒక తెలుగు మీడియం నుండి వచ్చిన స్టూడెంట్కి కానీ ఒక స్టేట్ లెవెల్లో వచ్చిన స్టూడెంట్కి కానీ ఎన్సీఆర్టీ చూడగానే అది చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క చాప్టర్లో ఒక్క వర్డ్ నుండే అంటే ఒక చాప్టర్లో కొన్ని సెంటెన్సెస్ నుండే కొన్ని పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ కానీ ఒక లెసనే డ్రా చేయొచ్చు. సో మేము ఈ షాన్ గవా ఐఏఎస్ అకాడమీ ద్వారా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే అలాంటి ఒక కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి నార్మల్ పీపుల్కి నార్మల్ చిల్డ్రన్కి కానీ ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కానీ సింప్లిఫై చేయాలనే ప్రాసెస్తో మేము ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. We'll start with the first chapter, that is what is the composition of the earth surface and earth inner composition ఎలాగా ఉంటుందని. చాలా రోజుల వరకు సైంటిస్టులకి ఇట్ వాజ్ వెరీ కన్ఫ్యూజింగ్. అసలు అర్థం కాలేదు ఏంటి ఇన్నర్ ఎర్త్ క్రస్ట్ దాంతో అంటే ఏ మెటీరియల్తో మేడప్ అయ్యింది, అంటే అది సాలిడా లిక్విడా గ్యాషియసా, ఎలా కనుక్కోవాలి, ఎలా అసలు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని ఎవరికి తెలియలేదు. సరే దానికోసం కొంతమంది కొన్ని ఇవి చెప్పారు, కొంతమంది ఏం చెప్పారంటే డైరెక్ట్ సోర్సెస్ చేస్తాము అన్నారు. డైరెక్ట్ సోర్సెస్ ఏముంది, నార్మల్గా ఎలా చేస్తాము, డ్రిల్ చేస్తాం. డ్రిల్లింగ్ ద్వారా డైరెక్ట్ సోర్సెస్ ఉండొచ్చు, కానీ interior of the earth, as we go deeper into the layers of the earth crust, the temperature and the pressure increases. So it is humanly impossible to find out what is the exact composition of the earth crust by drilling the earth surface. So ఈ ఆప్షన్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది సైంటిస్ట్కి. కొంతమంది వాల్కనిక్ ఎరప్షన్స్ అన్నారు, దట్ విల్ డిస్కస్ అ బిట్ లేటర్. కొంతమంది ఇండైరెక్ట్ సోర్సెస్ అన్నారు. వాట్ ఆర్ దోస్ ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే మీటియార్స్ అన్నారు. మీటియార్స్ లైక్ ఇట్ ఈస్ దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్ whose composition is similar to the composition of Earth's surface. And by studying meteors, some scientists believe that we could understand the composition of the Earth. Kani, since they are coming from outside the Earth's surface, what is the exact composition? Oka body బయట నుండి వస్తుంది, అది సిమిలర్గా ఉండొచ్చు, కానీ అవి రెండు ఒకేలాగా ఉండడం అని చెప్పడం కన్ఫర్మ్ కాదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రూల్ అయిపోయింది. సో అందుకనేసి డైరెక్ట్ డ్రిల్లింగ్ అన్నారు కొంతమంది. దెన్ డైరెక్ట్ డ్రిల్లింగ్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనేసి ఒకటి స్టార్ట్ అయింది. వాట్ ఈస్ దిస్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ఇస్, ఓషన్లో కాంటినెంటల్ థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది, ఓషన్లో క్రస్ట్ థిక్నెస్ తక్కువగా ఉంటుంది. అదే మీకు కాంటినెంట్లో చూసారంటే క్రస్ట్ థిక్నెస్ 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఓషన్లో మీకు క్రస్ట్ థిక్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ డ్రిల్లింగ్ చేద్దాము, ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అనేసి ఇనిషియేట్ చేశారు. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్. యాజ్ ఫర్ as this NCERT concerned, NCERT has paid enough importance for this volcanic eruptions, okay, and other sources through which we can find out the composition, what is the inner composition of the earth surface. ఒకటి gravitational force, ఒకటి magnetic force, ఒకటి and another one, the most important one is seismic activity. ఈ gravitational force అనేది if you just consider the earth, because of the rotation of the earth is not a perfect sphere. ఇది ఒక పర్ఫెక్ట్ స్పియర్ కాదు, ఇది ఇస్ యాక్చువల్లీ బల్జ్డ్ అట్ ది ఈక్వేటర్ అండ్ ఫ్లాటెండ్ అట్ పోల్స్. దిస్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడీ నోస్. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మీకు ఏమవుతుందంటే పోల్స్ కొంచెం అంటే ఫ్లాటెండ్ గాను ఈక్వేటర్ దగ్గర కొంచెం బల్జ్గాను ఉంటుంది. సో దిస్ ప్రాసెస్, బికాస్ ఆఫ్ దిస్ వన్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో డిఫరింగ్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇఫ్ యూ టేక్, ఇట్ ఈస్ మోర్ అట్ పోల్స్ when compared to the equator. The gravitational force is actually more at poles when compared to equator, because the equator మీకు డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, the earth surface కి నీకు ఇన్నర్ రేడియస్ కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. and here if you see in the case of the poles, the distance from the earth surface to the innermost point of the earth, that is less. so the gravitational force is inversely relation to the distance. అది మీకు పోల్స్లో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.